am Kasimbi, Social CRT, KGBV, Hempadu. Today we are discussing about 7th class, second lesson, Forest Part 2. Students, in the previous class we are discussing about the forest lesson part 1. What is forest, climatic regions, concept of forest, tribe in AP, uses of forest, reasons for deforestation గురించి మనము తెలుసుకున్నాం. టుడే we are discussing about the types of forest in India and types of forest in AP, social forestry and conservation forest right act 2006 గురించి తెలుసుకుందాం. First, the government of India divided forest into 3 types. There are reserved forest, protected forest, unclassified forest. First one, reserved forest. Reserved forest ante emti? Reserved forest, these are the forest where the activities like hunting, grazing, etc. are prohibited and the rights of his land are reserved with the government. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏమిటి అంటే ఈ అడవుల్లోకి కొన్ని అడవుల్ని ప్రభుత్వం అనేటువంటిది రిజర్వ్డ్ చేస్తుంది. అంటే ఏంటిది అని అంటే మామూలుగా వేటకి వెళ్ళడానికి కానీ లేక పశువులను మేపడానికి కానీ అలాంటి వాటికి అనుమతి అనేటువంటిది ఇవ్వనటువంటి అడవుల్ని ఏమని పిలుస్తారు అని అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్స్ అని అంటారనమాట. అట్లాగే సెకండ్ వన్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏమిటి అంటే దెర్ ఆర్ ఇంటెండ్ ఇంటూ ప్రొటెక్టెడ్ సెర్టైన్ స్పైసెస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫూమా అండ్ ఎక్సర్సైజ్ డ్యామేజ్ ఇన్ నాట్ అలౌడ్ హియర్. అంటే ఏంటిది అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లు అంటే ఏమిటిది అంటే రక్షిత అడవులు అంటే ఏమిటి అంటే దీంట్లోకి మామూలుగా ఫ్లోరా అండ్ ఫూనా అంటే వృక్షాలని పెంచడం కానీ తర్వాత జంతువుల్ని వాటిని సపరేట్గా పెంచడం కోసం ఈ అడవుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అడవుల్లోకి అయితే డ్యామేజ్ చేయడానికంటే అడవుల్ని నరకడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా వాటిని మేతకి ఆ పశువుల్ని మేపటానికి అటువంటి వాటికి అనుమతి, తర్వాత కట్టెలను తెచ్చుకోవడానికి అలాంటి వాటన్నిటికీ అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వీటినే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని అంటారు. తర్వాత అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే వర్గీకరించని అడవులు అని అర్థం. అంటే నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్ ఇన్ దిస్ ఫారెస్ట్. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే వర్గీకరించని అడవులు అంటే దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉండవన్నమాట. అంటే ఏంటిది, ఇక్కడికి వెళ్ళి మామూలుగా గిరిజనులు నివసిస్తూ ఉంటారు కదా, ఆ గిరిజనులు అనేటువంటి వాళ్ళు పశువుల్ని మేపుకోవడానికి కానీ తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే వాళ్ళ అవసరాలు ఉంటాయి. అవసరాలంటే మామూలుగా చింతపండు, తర్వాత చెట్ల నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్, పండ్లు అలాంటివన్నీ కూడా దొరుకుతుంటాయి. అలాంటి వాటిని సేకరించుకోవడానికి కానీ వాళ్ళ వంట చెరుకుకి చెట్లను మొత్తం నరకకుండా కొన్ని సేకరించుకోవడానికి కానీ వీటన్నిటికీ అనుమతి ఉన్నటువంటి వాటిని ఏమంటాము అని అంటే అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అని అంటారు. అంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డివైడెడ్ ఫారెస్ట్ ఇన్ 3 types. దెర్ ఆర్ రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. రిజర్వ్డ్ ఫారెస్ట్లు, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏమిటిది, రక్షిత అడవులు. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే వర్గీకరించని అడవులు అని అర్థం. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. అయితే ఇప్పుడు మనము భారతదేశంలో ఇండియాలో ఉన్నటువంటి అడవుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫస్ట్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 types బేస్డ్ ఆన్ క్లైమేట్, రెయిన్ఫాల్ అండ్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. అంటే ఏంటిది, ఫారెస్ట్ని ఎన్ని రకాలుగా విభజించారు అని అంటే 5 రకాలుగా విభజించారు. దేని ఆధారంగా, క్లైమేట్ అంటే ఏంటిది, వాతావరణం ఆధారంగా. తర్వాత రెయిన్ఫాల్, వర్షపాతం ఆధారంగా అడవుల్ని ఎన్ని రకాలుగా విభజించారు అని అంటే 5 రకాలుగా విభజించారు. అవేమేమిటివి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డిసిడియస్ ఫారెస్ట్, థార్నీ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ ఫారెస్ట్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏమిటి అంటే సతత హరిత అరణ్యాలు. డిసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులు. థార్నీ ఫారెస్ట్ అంటే ఏంటిది అంటే ముళ్ళ అడవులు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అని అర్థం. మౌంటైన్ ఫారెస్ట్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులు. ఫస్ట్ మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకుందామంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఫస్ట్ వన్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అడవులు. దిస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ గ్రోన్ ఇన్ ది ఏరియాస్ విత్ హై రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్. అంటే ఈ రకమైనటువంటి అడవులు అనేటువంటివి ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి అని అంటే
రెయిన్ఫాల్, హై రెయిన్ఫాల్ అంటే వర్షపాతం ఎక్కువగా ఉండేటువంటి, అంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం. మరియు టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అనేటువంటిది 22 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయన్నమాట. ట్రీస్ ఇన్ దిస్ ఏరియా ఆర్ వెరీ టాల్ అండ్ దే కంటైన్ బాడ్ లీవ్స్. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పెరిగేటువంటి అడవుల్లో ఉండేటువంటి చెట్లు అనేటువంటివి చాలా ఎత్తుగా పెద్ద పెద్ద ఆకులతో కూడినటువంటి అడవులు అనేటువంటివి పెరుగుతాయి. డ్యూ టు దిస్ రీజన్స్ ట్రీస్ గ్రో హయ్యర్ ఎక్స్టెండ్ ద బ్రాంచెస్ లైక్ అంబ్రిల్లా. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉండేటువంటి చెట్లు ఎట్లా ఉంటాయి, అంబ్రిల్లా అంటే గొడుగుల మాదిరిగా పెద్ద పెద్ద ఆకులతో కూడినటువంటి చెట్లు అనేటువంటివి పెరుగుతాయి. ది ట్రీస్ ఇన్ దిస్ ఫారెస్ట్ రిమైన్ గ్రీన్ థాక్ ద ఇయర్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ద గ్రీన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎప్పుడు సంవత్సరం మొత్తం ఎట్లా ఉంటాయి అని అంటే ఎప్పుడు కూడా గ్రీనరీగా, అంటే ఏంటి, ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. దిస్ డెన్స్ ఫారెస్ట్ కంటైన్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ అండ్ క్రీపర్స్. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, రకరకాలైనటువంటి చెట్లు అనేటువంటి మొక్కలు అనేటువంటి ఇక్కడ పెరుగుతుంటాయి. దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది హిమాలయన్ రీజియన్. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటి ఎక్కడ లొకేటెడ్ అంటే దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది హిమాలయన్ రీజన్స్, హిమాలయ ప్రాంతాల్లో, తర్వాత నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో ముఖ్యంగా ఎక్కడ, కేరళ ప్రాంతంలో ఈ సతతహరిత ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటివి పెరుగుతాయి. వి కెన్ సీ ఫ్లోరా లైక్ మహాగని, ఏబోని, రోజ్వుడ్, ఐవోరీ వుడ్. అంటే ఎక్కువగా ఎటువంటి చెట్లు పెరుగుతాయి ఇక్కడ అని చూసుకున్నట్లయితే మహాగని, యూబోని, రోజ్వుడ్ అంటే ఏంటిది, రోజ్వుడ్, ఐవోరీ అనేటువంటి చెట్లు అనేటువంటివి ఎక్కువగా వుడ్ అంటే కలపకు సంబంధించినటువంటి చెట్లు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. వీ కెన్ ఆల్సో ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. అంతేకాకుండా ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువులు కూడా ఈ అడవుల్లో నివసించడం అనేటువంటి జరుగుతుంది. లైక్ లైన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి అనేటువంటి ఒక రకమైనటువంటి జంతువు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ వెరైటీ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, రకరకాలైనటువంటి పాములు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి జంతుజాలం అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు దేని గురించి తెలుసుకుందామా, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గురించి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఈ టైప్స్ ఫారెస్ట్స్ అనేటువంటివి ఎక్కువగా రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. అంతేకాకుండా ట్రీస్ ఇన్ దిస్ ఆర్ ఏరియా వెరీ టాల్, ఎక్కువగా పొడవైనటువంటి చెట్లు అనేటువంటివి, అంతేకాకుండా పెద్ద పెద్ద ఆకులతో కూడినటువంటి చెట్లు అనేటువంటివి పెరుగుతాయి. అంతేకాకుండా హెన్స్ దే కాల్డ్ ద ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అందువల్ల ఎక్కువగా ఈ ఇయర్ మొత్తం ఎట్లా ఉంటాయి, ఇవి రిమైన్ గ్రీన్ థాక్ ద ఇయర్, అంటే సంవత్సరం మొత్తం కూడా ఆకుపచ్చగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అడవుల్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని అంటారు. అంటే వర్షపాతం ఎక్కువగా పడుతుంది, రెయిన్ఫాల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సరం మొత్తం వర్షాలు అనేటువంటివి బాగా కురుస్తూ ఉంటాయి. కాబట్టి అందువలన ఇక్కడ చెట్లు అనేటువంటివి బాగా పెరుగుతాయి. అంతేకాకుండా దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది హిమాలయన్ రీజన్, నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఈ హిమాలయ ప్రాంతాల్లో, నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్లో, తర్వాత వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ముఖ్యంగా కేరళ ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఫ్లోరా అంటే మొక్కలు ఏంటివి అని అంటే మహాగని, రోజ్వుడ్, ఎబోని, ఈ ఐవోరీ వుడ్ అలాంటివి ఎక్కువగా, అంటే టేకుకు సంబంధించిన, అంటే మనకు వెదురుకు సంబంధించినటువంటి చెట్లు అనేటువంటి ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ యానిమల్స్ అనేటువంటి లయన్ టైల్డ్, మకాక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అనేటువంటివి ఎక్కువగా పెరగడం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనము ఇప్పుడు దేని గురించి తెలుసుకున్నాం, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరిత అడవుల గురించి తెలుసుకున్నాము. సెకండ్ వన్, డిసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులు అనే అర్థం. These types of forest grow in areas with rainfall between 70 centimeters and 200 centimeters. The trees shed their leaves during the very dry months and minimize the transpiration. These forests are located in peninsular plateau. We can see natural vegetation like teak, sal, bamboo, rosewood, sandalwood and neem. We can also find a fauna like different types of deers, horses, elephants, tigers, leopards, peacocks, several species of birds. Deciduous forest means ఆకురాల్చు అడవులు అని అర్థమమ్మా. దిస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గ్రో ఇన్ ఏరియా విత్ రెయిన్ఫాల్ బిట్వీన్ 70 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ వర్షపాతము 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్లు వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో ఈ ఆకురాల్చు అడవులు అనేటువంటివి పెరుగుతాయన్నమాట. దిస్ ట్రైస్ షెడ్ దేర్ లీవ్స్ డ్యూరింగ్ ద వెరీ డ్రై మంత్స్
టు మినిమైజ్ ద ట్రాన్స్పిరేషన్. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అడవుల్లో సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. బాగా వేడిగా ఉండే నెలలో ఈ చెట్లు ఆకులను రాలుస్తాయి. అంతేకాకుండా దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ పెనిన్సులర్ ప్లాచు. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇవి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కూడా ఈ డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి, ఆకురాలు చడలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. వీ కెన్ సీ న్యాచురల్ వెజిటేషన్ లైక్, ఇక్కడ ఎక్కువగా పెరిగేటువంటి చెట్లు అనేటువంటివి చూసినట్లయితే లైక్ టేక్, టేకు, సాల్, బ్యాంబో, వెదురు, తర్వాత రోజ్వుడ్, శాండల్వుడ్ అంటే చందనపు చెట్లు అండ్ నీమ్, ఇలాంటి ఎక్కువగా ఈ చెట్లు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. వీ కెన్ ఆల్సో ఫైండ్ ద ఫౌనా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీర్స్. అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి గుర్రాలు కానీ, ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు, టైగర్స్, లియోపార్డ్స్ చిరుతపులులు, పికాక్స్, సెవరల్ స్పైసెస్ ఆఫ్ బర్డ్స్, వివిధ రకాలైనటువంటి పక్షులు అనేటువంటివి డిసిడియస్ ఫారెస్ట్లో ఎక్కువగా పెరుగుతాయి. అర్థమైంది కదమ్మా. డిసిడియస్ ఫారెస్ట్లు అంటే ఏంటివి అంటే ఆకురాల్చు అడవులు. ఇవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి అని చూసుకున్నట్లయితే పెనిన్సులర్ ప్లాచు, మన భారతదేశంలో ఇండియాలో చూసుకున్నట్లయితే పెనిన్సులర్ ప్లాచు, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ విత్ రైన్ఫాల్ బిట్వీన్ 70 సెంటీమీటర్స్ అండ్ 200 సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో ఈ డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ న్యాచురల్ వెజిటేషన్ లైక్ టేక్, సాల్, బ్యాంబో, రోజ్వుడ్, శాండల్వుడ్ అండ్ నీమ్, ఎక్కువగా టేకు, సాల్, బ్యాంబో, రోజ్వుడ్, శాండల్వుడ్ అనేటువంటి చెట్లు అనేటువంటివి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్, లొకేట్ ద ఏరియాస్ ఆఫ్ డిసిడియస్ ఫారెస్ట్ ఇన్ యాన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. అంటే మీ ఒక అవుట్లైన్ మ్యాప్ తీసుకొని దాంట్లో డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే మన గుర్తించండి మీరు. థర్డ్ వన్, థార్నీ అండ్ షర్బ్ ఫారెస్ట్. థార్నీ అండ్ షర్బ్ ఫారెస్ట్ అంటే ముళ్ళ చెట్లు అన్నమాట, ముళ్ళ అడవులు. దేర్ గ్రో ఇన్ ఏరియా విత్ లిటిల్ రైన్ఫాల్ అండ్ హై టెంపరేచర్. ఈ ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి అని చూసుకున్నట్లయితే థార్నీ అండ్ షర్బ్ ఫారెస్ట్ అంటే ముళ్ళ అడవులు అనే అర్థము. దే గ్రో ఇన్ ఏరియాస్ విత్ లిటిల్ రైన్ఫాల్. లిటిల్ రైన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతము, హై టెంపరేచర్ ఎక్కువ ఉష్ణోగ్రత అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ థార్నీ అండ్ షర్బ్ ఫారెస్ట్లు అనేటువంటివి పెరుగుతాయి. డ్యూ టు ద అరైడ్ క్లైమేట్ మోస్ట్ ఆఫ్ ది ట్రీస్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆర్ షార్ప్, థార్నీ అండ్ బషెస్. అంటే ఎక్కువగా ముళ్ళ పొదలుగా ఉండి చిన్న చిన్న ఆకులతో కూడినటువంటి చెట్లు అనేటువంటివి ఇక్కడ పెరుగుతాయన్నమాట. దిస్ ఈజ్ ద ప్రివెంట్ ట్రాన్స్పిరేషన్. లీవ్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ స్మాల్ అండ్ సమ్ మోడిఫైడ్ ద థార్నీ లైక్ ద క్యాకటస్ ప్లాంట్. దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ డెక్కన్ ప్లాచు అండ్ ద డెజర్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా. వీ కెన్ సీ ఫ్లోరా లైక్ అకాసియా, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ అండ్ పామ్. మనం చూసుకున్నట్లయితే థార్నీ అండ్ షర్బ్ ఫారెస్ట్ అనేటువంటివి చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా లీవ్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ స్మాల్ అండ్ సమ్ మోడిఫైడ్ దట్ లైక్ కాక్టస్ ప్లాంట్. అంటే అర్థం ఏంటిది అని చూసుకున్నట్లయితే చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు అనేటువంటివి పెరుగుతాయన్నమాట. అంటే ఈ వర్షపాతం అనేటువంటి చాలా తక్కువగా ఉండి ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ డెక్కన్ ప్లాచు. ఎక్కడ ఎక్కువగా డెక్కన్ ప్లాచు అంటే డెజర్ట్ రీజియన్, అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతము. తర్వాత చూసుకున్నట్లయితే డెజర్ట్ రీజియన్, ఎడారి ప్రాంతాలలో ఈ ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో అనమాట డెక్కన్ ప్లాచు అండ్ డెజర్ట్ రీజియన్, ఎడారి ప్రాంతాలలో ఈ థార్నీ అండ్ షర్బ్ ఫారెస్ట్లు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వీ కెన్ సీ ఫ్లోరా అండ్ అకాసియా, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ అండ్ పామ్. ఎక్కువగా ఏ మొక్కలు అనేటువంటి పెరుగుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ అనేటువంటి ముళ్ళ పొదలు అనేటువంటి ముళ్ళ చెట్లు అనేటువంటివి ఎక్కువగా ఇక్కడ పెరుగుతాయి. మనం తర్వాత చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ లిటోరల్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు లేదా లిటోరల్ ఫారెస్ట్ అంటే చిత్తడి అడవులు అని అర్థం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ లిటోరల్ ఫారెస్ట్. దిస్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అ స్వాంప్ ఫారెస్ట్, అంటే చిత్తడి అడవులు అని కూడా అంటారనమాట. దిస్ ఫారెస్ట్ గ్రో మోస్ట్లీ ఆన్ ది సీ కోస్ట్ వేర్ ద సాయిల్ గెట్స్ ఎఫెక్టెడ్ బై ది టైడల్ వేవ్స్. ఇవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి అని చూసుకున్నట్లయితే మోస్ట్లీ ద సీ కోస్ట్ ఏరియా. సీ కోస్ట్ ఏరియా అంటే ఏంటిది అమ్మ? సముద్ర తీర ప్రాంతాలలో ఈ అడవులు అనేటువంటివి ఎక్కువగా పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవి మనం చూసుకున్నట్లయితే ది వెజిటేషన్ హెర్ గాట్ అడాప్టెడ్ టు సెలైన్ వాటర్ అండ్ టైడల్ వేవ్స్. సెలైన్ వాటర్ అంటే ఏంటిది? ఉప్పు నీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు అనేటువంటివి పెరుగుతాయన్నమాట. అంతేకాకుండా ది టైప్ ఆఫ్ వెజిటేషన్ హియర్ ద ఎరైల్ రూట్స్ ఫర్ ద రిసెప్షన్స్
we can find natural vegetation like mangroves, white mangrove, సుందరి, పొన్న అండ్ బొడ్డు పొన్న. ఇక్కడ పెరిగేటువంటి చెట్ల పేర్లు ఏంటివి అని చూసుకున్నట్లయితే ఈ అడవుల్లో ఇక్కడ పెరిగేటువంటి ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, వైట్ వైట్ పొన్న అంటే తెల్ల వైట్ మ్యాంగ్రోవ్స్ అంటే తెల్ల మడ అడవులు అని, తర్వాత సుందరి అడవులు అని, పొన్న అండ్ బొడ్డు పొన్న అనేటువంటి రకరకాలైనటువంటి చెట్లు అనేటువంటివి పెరుగుతాయి. వీ కెన్ సీ వెరైటీ ఆఫ్ ఫౌనా అండ్ ఫిషెస్. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి చేపలు అనేటువంటివి కూడా ఉండడం అనే ఈ నీటిలో ఉప్పు నీటిలో ఈ ఒక రకమైనటువంటి చేపలు కూడా పెరుగుతాం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఫారెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ కోస్టల్ ఏరియాస్, బ్రాకిష్ వాటర్ ఏరియాస్ ఆఫ్ ది సుందర్బాన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇవి ఎక్కువగా ఈ మడడవులు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటువంటివి ఎక్కడ పెరుగుతాయి అని అంటే కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అడవులు అనేటువంటివి పెరుగుతాయి. ఆ ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇంకా మా వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్లో సుందర్బాన్స్ అడవులు అని అంటారు. వీటిని సుందర్బాన్ అడవులు అని అంటారు. సుందర్బాన్స్ అడవులు ఇవన్నీ కూడా ఉదాహరణకు దేనికంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఉదాహరణ అనమాట. ఇవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయమ్మా? కోస్టల్ ఏరియాస్ అంటే ఏంటివి? కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీరానికి ఆనుకుని ఉండేటువంటి ప్రాంతాలలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేటువంటివి పెరుగుతాయి. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో, చిత్తడి నేలల్లోనూ, సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. అంటే సముద్ర అలలు అనేటువంటివి వస్తుంటాయి కదా, ఆ ఒడ్డున ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతాయి. ఉప్పు నీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు అనేటువంటివి పెరుగుతాయి. వీటిని ఏమంటాము అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అంటారు. 5th వన్ మౌంటైన్ ఫారెస్ట్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అడవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గ్రో ఇన్ మౌంటైన్ ఆర్ హిల్ ఏరియాస్. దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్ రీజియన్స్. దేర్ లీవ్స్ ఆర్ లాంగ్ అండ్ పాయింటెడ్ అండ్ కోన్ షేప్డ్ టు డ్రైన్ ఆఫ్ స్నో ఆర్ రెయిన్ వాటర్ ఫ్రమ్ దైర్ లీవ్స్. దిస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గ్రో ఇన్ మౌంటైన్ ఆర్ హిల్ ఏరియాస్ అంటే ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి అని అంటే పర్వత ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతాల్లో ఈ మౌంటైన్ ఫారెస్ట్ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులు అనేటువంటివి పెరుగుతాయి. దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్ రీజియన్ అంటే చలిగా ఎక్కువగా అంటే మంచు కురిసేటువంటి ప్రాంతాల్లో ఈ అడవులు అనేటువంటివి పెరుగుతాయి అన్నమాట. దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ కోల్డ్ క్లైమేట్ రీజియన్స్. దిస్ లీవ్స్ ఆర్ లాంగ్ అండ్ పాయింటెడ్ అండ్ కోన్ షేప్ టు డ్రైన్ ఆఫ్ స్నో ఆర్ రెయిన్ వాటర్ ఫ్రమ్ దైర్ లీవ్స్. అంతేకాకుండా ఈ రకమైనటువంటి ఈ అడవుల్లో ఉండేటువంటి చెట్లు అనేటువంటి చూసుకున్నట్లయితే ఆకులు చాలా పొడవుగా ఉండి కోన్ షేప్డ్ అంటే ఒక ఏమంటాము కోన్ షేప్డ్ అంటే పెంకుటి ఇల్లు ఆకారంలో ఉండేటువంటి ఒక పొడవైనటువంటి ఆకారం కలిగి ఉంటాయన్నమాట. అంతేకాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫారెస్ట్ ఆర్ ద సీన్ ఇన్ ది హిమాలయన్ రీజన్స్. ఈ రకమైనటువంటి అడవులు అనేటువంటివి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే హిమాలయన్ రీజియన్స్లో ఇవి చెట్లు కూడా ఎట్లా ఉంటాయి? కోన్ షేప్లో అంటే పొడవుగా చాలా ఎత్తుగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. స్పర్స్, ఫిర్, విల్లో, డియోడార్, సిల్వర్ ఫిర్ grow in this forest. We see animals like musk deer, snow leopard in this ఫారెస్ట్. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి పెరిగే చెట్లు ఏంటివి అంటే స్పర్స్, ఫిర్, విల్లో, డియోడార్, సిల్వర్ ఫిర్ గ్రో ఇన్ దిస్ ఫారెస్ట్. వి సీ యానిమల్స్ ఏ రకమైనటువంటి జంతువులు ఉన్నాయంటే మస్క్ డీర్, స్నో లియోపాల్డ్ అంటే చిరుతపులి, మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి చిరుతపులి. ఇటువంటి రకరకాలైనటువంటి జంతువులు అనేటువంటివి కూడా ఇక్కడ నివసించడం అనేటువంటిది జరుగుతుంది. కింద ఒక టేబుల్ ఉందమ్మా. ఫిల్ అప్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డిసిడియస్ ఫారెస్ట్, థార్నీ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ ఫారెస్ట్ అనే 5 రకాలటువంటి అడవుల గురించి ఇచ్చి ఇక్కడ ఎక్స్టెంట్, ఫ్లోరా అండ్ ఫోనా అంటే ఇక్కడ పెరిగేటువంటి మొక్కలేంటివి అంటే ఇక్కడ ఉండేటువంటి చెట్లు, ఇక్కడ ఉండేటువంటి జంతువులు ఇవి మీరు సొంతంగా రాయండి. మనం పైన లెసన్ చెప్పుకున్నాం, దాని గురించి మీరు ఈ టేబుల్లో ఫిల్ చేసి మీ నోట్బుక్లో రాసుకోండి. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకున్నాం? మౌంటైన్ ఫారెస్ట్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులు అనమాట. దిస్ టైప్స్ ఫారెస్ట్ గ్రో ఇన్ మౌంటైన్ అండ్ ఆర్ హిల్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయన్నమాట. ఇక్కడ దేర్ లీవ్స్ ఆర్ లాంగ్ అండ్ పాయింటెడ్ అండ్ కోన్ షేప్డ్ టు డ్రైన్ ఆఫ్ స్నో ఆర్ రెయిన్ వాటర్ ఫ్రమ్ దేర్ లీవ్స్. ఈ ఆకుల మీద మంచుతో కూడి ఉంటుంది ఎప్పుడు అంటే ఎక్కువగా మంచు ప్రాంతాల్లో కోన్ షేప్లో చెట్లు కూడా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఇవి హిమాలయన్ రీజియన్స్లో ఎక్కువగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకున్నాం? ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్? 5 types. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డిసిడియస్ ఫారెస్ట్, థార్నీ ఫారెస్ట్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్
ఫారెస్ట్ అంటే ఏంది? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతహరిత అడవుల గురించి, డిసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవుల గురించి, తార్నీ ఫారెస్ట్ అంటే ముళ్ళ అడవుల గురించి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవుల గురించి, మౌంటైన్ ఫారెస్ట్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అడవుల గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాం. కింద ఇచ్చినటువంటి టేబుల్, ఫిల్ అప్ ద ఫాలోయింగ్ టేబుల్, ఆ టేబుల్లో ఉండేటువంటి వాటి గురించి మీరు ఫ్లోరా అండ్ ఫోనా అంటే అక్కడ ఉండేటువంటి మొక్కలు కానీ జంతువుల గురించి, ఎక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఉండేటువంటి మొక్కలు ఏంటివి, అక్కడ పెరిగే చెట్లు ఏంటివి, జంతువులు ఏంటివి, నివసించేటువంటి జంతువులు, డిసిడియస్ ఫారెస్ట్లో ఉండేటువంటి చెట్లు ఏంటివి, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి నివసించేటువంటి జంతువుల పేరు. ఈ విధంగా ఈ 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లో ఉండేటువంటి ఫ్లోరా అండ్ ఫోనా అనేటువంటి వాటి గురించి మీరు నోట్బుక్లో రాయండి. వి డిస్కస్ అబౌట్ ద ఫారెస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అడవుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, 1952 జాతీయ అటవీ విధానం అనేటువంటి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ టు కవర్ ద 33% ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ టోటల్ ఏరియా. భూభాగంలో 33% అడవులు అనేటువంటివి ఉండాలి. అయితే 20% ఇన్ ప్లెయిన్ ఏరియాస్ అండ్ 60% ఇన్ మౌంటైన్ అండ్ హిల్ టెరియన్స్. చూసుకున్నట్లయితే ప్లెయిన్ ఏరియాస్ అంటే మైదాన ప్రాంతాల్లో 20%, 60% ఎక్కడ విస్తరించున్నాయమా? మౌంటైన్స్ అంటే పర్వత ప్రాంతాల్లో విస్తరించున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, మధ్యప్రదేశ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద కంట్రీ, ఫాలోడ్ బై ది అరుణాచల్ ప్రదేశ్, వైల్ హర్యానా హ్యాస్ ద లోయెస్ట్. అంటే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ అడవులు అనేటువంటి ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే మధ్యప్రదేశ్, లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ది కంట్రీ, అండ్ అరుణాచల్ ప్రదేశ్, హర్యానా హ్యాస్ ద లోయెస్ట్. అంటే తక్కువ అడవులు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి అని చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా, ఈ 2 స్టేట్లలో చూసుకున్నట్లయితే అడవులు అనేటువంటివి తక్కువగా విస్తరించున్నాయి. అంతేకాకుండా ఇండియా హ్యాస్ ద వ్యాస్ట్ ఏరియా ఆఫ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 30 degree ఆఫ్ లాటిట్యూడ్స్ ఎక్స్టెండ్ ఓవర్ అన్ ఏరియా ఆఫ్ 3,214 కిలోమీటర్స్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. భారతదేశం చూసుకున్నట్లయితే ఎంత విస్తీర్ణంలో విస్తరించింది? భూభాగపరంగా చూసుకున్నట్లయితే 3.28 చదరపు కిలోమీటర్ల వరకు భూభాగంలో విస్తరించింది. అంతేకాకుండా భారతదేశం గుండా ఎన్ని అక్షాంశాలు వెళ్తున్నాయంటే 30 అక్షాంశాలు, 30 degrees ఆఫ్ లాటిట్యూడ్స్ ఎక్స్టెండ్. అండ్ మనము భారతదేశం చూసుకున్నట్లయితే ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత స్ప్రెడ్, ఇండియా ఈజ్ ద స్ప్రెడ్ ఓవర్ ద ఏరియా. భూభాగం ఎంత విస్తరించి, ఎన్ని కిలోమీటర్ల వరకు భారతదేశం విస్తరించి ఉంది అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి చూసుకున్నట్లయితే 3,214 కిలోమీటర్ల వరకు విస్తరించింది. వి ఫైండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వెరైటీ ఆఫ్ ది వెజిటేషన్. ఈ విధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి చెట్లతో, వివిధ రకాలైనటువంటి అడవులతో భూభాగం అంతా విస్తరించి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియా న్యాచురల్ వెజిటేషన్, అక్కడ ఉన్నటువంటి అడవుల గురించి ఇచ్చారనమాట. ఈ అడవుల్లో టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఏ విధంగా అడవులు అనేటువంటివి విస్తరించున్నాయి ఏంటిది అనేటువంటిది ఇక్కడ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ట్రోపికల్ డిసిడియస్ ఫారెస్ట్ బాక్సులు చూసుకోండి అమ్మా. ఇక్కడ కలర్స్ అనేటువంటివి ఇచ్చున్నారు. మౌంటైన్ ఫారెస్ట్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్ అనేటువంటివి ఇచ్చారు. ఈ కలర్స్లో ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ కలర్స్ అనేటువంటివి ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో డార్క్ గ్రీన్ కలర్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు, అంటే కేరళ ప్రాంతంలో ఎక్కువగా ఈ పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఈ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అనేటువంటివి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అనేటువంటివి ఎక్కువగా విస్తరించున్నాయి. అట్లాగే ఆ తర్వాత చూసుకున్నట్లయితే డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటి చూసుకున్నట్లయితే డక్కన్ ప్లాట్యూ అండ్ రాజస్థాన్, గుజరాత్ ఈ స్టేట్స్లో అమ్మ ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ ప్రాంతాల్లో ఈ మనం చూసుకున్నట్లయితే తార్ని ఫారెస్ట్లు అనేటువంటివి విస్తరించున్నాయి. అట్లాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఎక్కడ వెస్ట్ బెంగాల్ అండ్ ఈ సీ కోస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఒడిస్సా, మన ఏపీ ఈ ప్రాంతాల్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేటువంటివి విస్తరించి ఉన్నాయి. ఈ విధంగా మనము ఈ పటంలో ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ వెజిటేషన్ అనేటువంటిది విస్తరించి ఉంది అనేటువంటిది మనకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 4 types బేస్డ్ ఆన్ రైన్ఫాల్, క్లైమేట్ అండ్ టైప్ ఆఫ్ సాయిల్స్. ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 4 types. ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎన్ని రకాలుగా విభజించారు అని అంటే 4 రకాలుగా విభజించారు. ముఖ్యంగా దేని ఆధారంగా? రైన్ఫాల్, క్లైమేట్ అండ్ టైప్ ఆఫ్ సాయిల్స్. వర్షపాతము, ఉష్ణోగ్రత మరియు సాయిల్స్ అంటే నేలల రకాలను బట్టి ఆంధ్రప్రదేశ్లో అడవుల్ని 4 typesగా డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ వన్ మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్, సెకండ్ వన్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్, థర్డ్ వన్ షర్బ్ ఫారెస్ట్, ఫోర్త్ వన్ టైడల్ ఫారెస్ట్. ఫస్ట్ వన్ మాయిస్ట్
డిసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు తేమ అడవులు. దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ ఏరియాస్ విత్ రెయిన్ఫాల్ ఆఫ్ 125 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్. దిస్ ఫారెస్ట్ స్ప్రెడ్ ఓవర్ ద ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. మనం చూసుకున్నట్లయితే దిస్ ఫారెస్ట్ మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి చూసుకున్నట్లయితే రెయిన్ఫాల్ అనేటువంటిది 125 సెంటీమీటర్స్ నుండి 200 సెంటీమీటర్స్ వరకు పడేటువంటి ప్రాంతాల్లో ఈ మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి పెరుగుతాయి. దిస్ ఫారెస్ట్ స్ప్రెడ్ ఓవర్ ద ఏజెన్సీ ఏరియాస్ అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. మన స్టేట్లో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈ అడవులు అనేటువంటి ఎక్కువగా పెరుగుతాయి. దిస్ ట్రీస్ దట్ గ్రో ఇన్ దిస్ ఫారెస్ట్ ఆర్ ది వేగి, ఎగిసా, బ్యాంబో, మద్ది, బండారు, జిట్టేగి అండ్ సాల్. ఈ అడవుల్లో మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్లో పెరిగేటువంటి ట్రీస్ ఏమేమిటివి అని అంటే వేగి, ఎగిసా, బ్యాంబో, మద్ది, బండారు, జిట్టేగి అండ్ సాల్. సెకండ్ వన్ ఇస్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ ఆకురాల్చు పొడి అడవులు. దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ ఏరియాస్ విత్ రైనింగ్ ఫ్రమ్ ద 75 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్స్. ఈ డ్రై డిసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటి 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ది స్ప్రెడ్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం అండ్ చిత్తూరు. ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి? వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం అండ్ చిత్తూరు. ఇక్కడ పెరిగేటువంటి చెట్లు ఏంటంటే మద్ది, టేక్, బిల్లు, వెలుగ, ఎగిస, నీమ్, బూరుగా, మోడుగా అండ్ రెడ్ శాండల్ ట్రీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రీస్ ద గ్రో ఇన్ దిస్ ఫారెస్ట్, డ్రై డిసిడియస్ ఫారెస్ట్. థర్డ్ వన్ షర్బ్ ఫారెస్ట్. దే గ్రో ఇన్ ఏరియాస్ విత్ ద రెయిన్ఫాల్ బిలో 75 సెంటీమీటర్స్. 75 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో ఈ షర్బ్ ఫారెస్ట్ అనేటువంటివి పెరుగుతాయి. దిస్ ఫారెస్ట్ గ్రో ఇన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు డిస్టిక్, ఎక్కువగా రాయలసీమ రీజియన్స్ అనమాట. వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం అండ్ చిత్తూరు డిస్టిక్స్. దిస్ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ దిస్ ఫారెస్ట్ ఆర్ తుమ్మ, బులుస, రేగు. అంటే ఎక్కువగా ముళ్ళ అడవులు కదా ఇవి. ఈ ప్రాంతాల్లో పెరిగేటువంటి చెట్లు ఏమిటివి అంటే తుమ్మ, బులుసు, రేగు అనేటువంటి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఫోర్త్ వన్ టైడల్ ఫారెస్ట్. ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఏ కోస్టల్ లైన్ ఆఫ్ 974 కిలోమీటర్స్. మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అంటే 974 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దిస్ ఫారెస్ట్ ఎగ్జిట్ అలాంగ్ దిస్ కోస్టల్ లైన్. ఈ టైడల్ ఫారెస్ట్ అనేటువంటివి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి? కోస్టల్ లైన్, తీర ప్రాంతాల్లో పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ కోరంగి రీజియన్ ఆఫ్ ఈస్ట్ గోదావరిలోని కోరంగి ప్రాంతంలో ఇక్కడ పెరిగేటువంటి ద ట్రీస్ ఉప్పపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ అండ్ బలబంది తీగ ట్రీస్ ఆర్ గ్రో ఇన్ ది ఎయిర్. ఇక్కడ పెరిగేటువంటి మొక్కలు ఏమేంటివి అంటే ఉప్పపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, మడ, తెల్లమడ అండ్ పత్రి తీగ అండ్ బలబంది తీగ ట్రీస్ ఆర్ గ్రో ఇన్ హియర్. డూ యు నో? ఇక్కడ చూసినట్లయితే కలివికోడి దట్ లీవ్స్ ఇన్ ఏ శ్రీలంక మల్లేశ్వర అభయారణ్య ఇన్ కడప డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ ఏ రేటెస్ట్ స్పైసెస్ బై IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్. కలివికోడి అనేటువంటిది ఒక రకమైనటువంటి పక్షి. ఇది శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే కడప డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఒక రకమైనటువంటి పక్షి, అంటే ఎక్కడ లేనటువంటివి అనమాట. కొన్ని ప్రాంతాల్లోనే ఉండేటువంటి పక్షుల్లో కలివికోడి అనేటువంటిది ఒక రకమైనటువంటి పక్షి. ఈ ప్రాంతంలో ఇది ఎక్కడ ఎక్కువగా ఉంది అని అంటే కడప డిస్ట్రిక్ట్లో, ఎక్కడ శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం అనేటువంటి ప్రాంతంలో ఈ కలివికోడి అనేటువంటిది నివసించడం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ని ఆంధ్రప్రదేశ్ ఎన్ని రకాలుగా చెప్పుకున్నాము? 4 టైప్స్ కదా. మాయిస్ట్ డిసిడియస్ ఫారెస్ట్, డ్రై డిసిడియస్ ఫారెస్ట్, షర్బ్ ఫారెస్ట్ అండ్ టైడల్ ఫారెస్ట్ అని చెప్పుకున్నాం. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 అంటే రాష్ట్ర అడవుల నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఏ ఫారెస్ట్ కవర్ ఏరియా ఎంత అంటే 37,392 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ హ్యాస్ ద హైయెస్ట్ నోటిఫైడ్ ఏరియా అండ్ ఫారెస్ట్ కవర్డ్. కృష్ణా హ్యాస్ ద లోయెస్ట్. మనం చూసుకున్నట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్ అనేటువంటిది తక్కువ అడవి ప్రాంతం కలిగినటువంటి ప్రాంతము. ఆ తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ హ్యాస్ ద హైయెస్ట్ నోటిఫైడ్ ఏరియా, ఎక్కువగా విస్తరించి ఉంది. IUCN
అబ్రివేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అని అంటారు. ఐయుసిఎన్ అంటే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అని అర్థం. ఈ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనేటువంటిది కలివికోడి అనేటువంటిది శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ఇన్ కడప డిస్ట్రిక్ట్లో ఇక్కడ నోటిఫైడ్ చేశారనమాట. అంటే ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో లేనటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి పక్షుల గురించి ఈ కలివికోడి అనేటువంటిది ఈ కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యాల్లో ఇది నివసించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటే సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ అంటే సామాజిక అటవీ మరియు అడవుల పరిరక్షణ. సామాజిక అటవీ మరియు అడవుల పరిరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ ఫారెస్ట్రీ ఈజ్ ఏ కాన్సెప్ట్ టేకెన్ అప్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎఫారెస్టేషన్ ఇన్ బ్యారన్ అండ్ డిఫారెస్టేషన్ ల్యాండ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హెల్పింగ్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సామాజిక అటవీ విధానం అంటే దీని ప్రకారం అడవులను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, పర్యావరణాన్ని కాపాడడం, సామాజిక మరియు గ్రామీణ అభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఫారెస్ట్. అంటే సోషల్ ఫారెస్ట్రీ ఈజ్ ద కాన్సెప్ట్ టేకన్ అప్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎఫారెస్టేషన్. ఎఫారెస్టేషన్ అంటే ఏంటిది? అడవుల్ని పెంచడం. అండ్ బ్యారన్ ఇన్ డిఫారెస్టేషన్ ల్యాండ్స్ అంటే అడవుల్ని నరకకుండా చూడడం. ఫర్ ద పర్పస్ ఆఫ్ హెల్పింగ్ ఎన్విరాన్మెంట్ దీని ద్వారా అడవుల్ని పర్యావరణాన్ని కాపాడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సోషల్ అండ్ డెవలప్మెంట్. సోషల్ ఫారెస్ట్రీ రిఫర్స్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే సోషల్ ఫారెస్ట్రీ రిఫర్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. ది గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకన్ సోషల్ ఎఫారెస్టేషన్ టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రమోట్ టు ద వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ అంటే సామాజిక అడవుల పెంపకం ద్వారా ఏం జరుగుతుంది అని చూసినట్లయితే మనం చూసుకున్నట్లయితే గాలి కాలుష్యం అనేటువంటిది లేకుండా చేయడం, గాలి కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇంకా చూసినట్లయితే మనం ఇంక్రీజ్ ద జనరేట్ ద ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమల చుట్టూ ప్రాంతాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి లేకుండా అంటే ఈ పరిశ్రమల దగ్గర కాలుష్యం అనేటువంటి జరగకుండా, తర్వాత రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి అనేటువంటి చేయడము, తర్వాత అడవుల్ని నరకకుండా చూడడం. ఎఫారెస్టేషన్ అంటే ఏంది? అడవుల్ని పెంచడం ద్వారా వీటన్నిటిని చేయవచ్చు అని సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ ద్వారా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లెట్స్ డూ ప్రిపేర్ సమ్ స్లోగన్స్ అండ్ ఆన్ సోషల్ ఫారెస్ట్రీ సామాజిక అడవుల గురించి కొన్ని స్లోగన్స్ అనేటువంటివి రాయండి. ప్లాంట్ ఏ ట్రీ ఆన్ యువర్ బర్త్డే అంటే కేర్ ఆఫ్ ఇట్. మీకు మీ పుట్టినరోజు సందర్భంగా అలాంటి సందర్భాల్లో ఒక మొక్కని నాటినట్లయితే అది మీ అది చాలా మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత అది మనం మొక్కను నాటాము, అది చాలా పెద్ద చెట్టు అయింది, దాని గురించి ఈ కాలుష్యం అనేటువంటి జరగకుండా మనం చేస్తున్నాము అనేటువంటి ఒక భావం ఏర్పడుతుంది. అట్లాగే ఇక్కడ డూ యు నో ఇయర్ యాక్ట్, ఈ ఫారెస్ట్ యాక్ట్స్ అనేటువంటి చేయడం జరిగింది. అంటే ఏంటిదంటే అడవుల పరిరక్షణ కోసం కొన్ని చట్టాలు అనేటువంటివి చేశారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే. 1894 ది ఫారెస్ట్ లా, 1950 ఫారెస్ట్ ఫెస్టివల్, 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇది 2006లో పార్లమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టం ప్రకారము ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇండియా ఆర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ బై అదర్ నేమ్స్ లైక్ ద ట్రైబల్ రైట్స్ యాక్ట్ ఆర్ ది ట్రైబల్ ల్యాండ్ యాక్ట్. ఎవరైతే ఈ అడవుల్లో నివసిస్తారు అంటే దీనికి
ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006కి అనేక పేర్లు పెట్టడం అనేటువంటి జరిగింది. అవేంటిదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ అదర్ నేమ్స్ లైక్ ట్రైబల్ రైట్స్ యాక్ట్ ఆర్ ట్రైబల్ ల్యాండ్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారము చూసుకున్నట్లయితే ఇట్ డీల్స్ విత్ ద రైట్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్ దట్ డ్వెల్స్ ఇన్ ది ఫారెస్ట్ ఓవర్ ల్యాండ్ అండ్ అదర్ రిసోర్స్ విచ్ హ్యావ్ బీన్ డినైడ్ టు దెమ్ ఓవర్ ద ఇయర్స్ బికాస్ ఆఫ్ ది కంటిన్యూస్ ఆఫ్ ఫారెస్ట్ లా ఫ్రమ్ ద కాలనికల్ ఏరా ఇన్ ది కంట్రీ. ఇవి మనం చూసుకున్నట్లయితే ఈ చట్టం ప్రకారం అడవుల్లో నివసించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అడవుల్లో ఉండే హక్కు అనేటువంటిది వీళ్ళకి ఉంటుంది. అంటే గిరిజనులు అనేటువంటి వాళ్ళు అడవుల్లో, ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అడవుల్లో ఉండే సంపద అనగా ఇక్కడ మనకు హనీ కానీ బ్యాంబో కానీ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి మనకు. వంటి వాటిని పొందడానికి హక్కు అనేటువంటిది ఈ చట్టం ప్రకారము ఇవ్వడం జరిగింది. 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారము ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు నివసించే వాళ్ళు అడవుల్లో దొరికేటువంటి వస్తువుల్ని తెచ్చుకోవడానికి హక్కు అనేటువంటిది కల్పించారు. ఎవరైతే ఈ అడవుల్లో నివసిస్తుంటారో ఆ అడవుల మీద ఆధారపడి జీవించడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఫారెస్ట్ డ్వెల్లర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ అని అంటారు దీన్ని. ఫారెస్ట్ డ్వెల్లర్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ అని కూడా ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎప్పుడు 2006లో జరిగింది. ది ఫారెస్ట్ రైట్ యాక్ట్ వాజ్ పాస్డ్ విచ్ అకార్డ్స్ లీగల్ రికగ్నైజేషన్ రైట్స్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ అండ్ పర్టికులర్లీ కరెక్ట్స్ ద ఇంజస్టిస్ కాజ్డ్ ద కొలానికల్ ఎరా ఫారెస్ట్ లా. అంటే ఈ చట్టం ప్రకారం ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ప్రకారం ఈ అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు ఈ అడవుల్లో ఉండే హక్కు అనేటువంటిది కల్పించడం జరిగింది. అడవుల్లో నివసించడమే కాకుండా వారు ఈ అడవుల మీద అడవుల్లో దొరికేటువంటి వస్తువులను కూడా సేకరించడానికి హక్కు అనేటువంటిది కల్పించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే అడవులను సంరక్షించడమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధి అంటే ఏంటిది, వాళ్ళు నివసించడానికి అక్కడ ఉండేటువంటి వస్తువుల్ని సేకరించడానికి కూడా ఈ హక్కుని ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ప్రకారం ట్రైబల్స్కి కల్పించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది 2006 ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. గ్లాజరీ ఫ్లోరా ది ప్లాంట్స్ ఆఫ్ పర్టికులర్ రీజియన్. ఫ్లోరా అంటే వృక్షజాలం. ది ప్లాంట్స్ ఆఫ్ పర్టికులర్ రీజియన్ ఒక ప్రదేశంలో పెరిగేటువంటి చెట్లని ఏమని పిలుస్తారంటే ఫ్లోరా. ఫ్యూనా అంటే జంతుజాలం. ది యానిమల్ ఆఫ్ పర్టికులర్ రీజన్ ఒక ప్రాంతంలో నివసించేటువంటి జంతువులనే ఫ్యూనా అని అంటారు. డెన్స్ ఫారెస్ట్ దట్టమైన అడవి. ది ట్రీస్ దట్ గ్రో క్లోజ్ టుగెదర్ దట్టంగా ఒక ప్రాంతంలో ఉండేటువంటి క్లోజ్ టుగెదర్ అంటే ఎక్కువగా ఉండేటువంటి చెట్లని ఏమిస్తారంటే డెన్స్ ఫారెస్ట్. క్లైమేట్ ది వెదర్ కండిషన్ ప్రివెంటింగ్ ఇన్ an ఏరియా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ అంటే మనం ప్రజెంట్ సాధారణంగా వెదర్ ఎలా ఉంటుందో చెప్తే దాన్ని మామూలుగా ఒక రోజులో ఉండేటువంటి శీతోష్ణ స్థితి ఎట్లా ఉంది ఏంటిది అనేటువంటి తెలియజేసేటువంటి దాన్ని వెదర్ అంటాం. అట్లా కాకుండా ఒక పర్టికులర్ ఇయర్ లేకపోతే ఒక సంవత్సర కాలం పొడవునా లేదా ఒక 30 సంవత్సరాల కాలంలో అంటే లాంగ్ పీరియడ్లో వెదర్ ఏ విధంగా ఉంది అంటే చలిగా ఉందా, వర్షపాతం ఎట్లా ఉంది ఏంటిది అని మొత్తం తెలియజేయడాన్ని ఒక లాంగ్ పీరియడ్లో చెప్పేటువంటి దాన్ని క్లైమేట్ అని అంటారు. ట్రాన్స్పిరేషన్ మీనింగ్ బాష్పోత్సేకము. ది ఎగ్జాక్యులేషన్ ఆఫ్ వాటర్ వేపర్ త్రాగ్ ద స్టొమాటో అంటే మొక్కల్లో అధికంగా ఉన్నటువంటి నీటిని అంటే అది వాడుకోగా మిగిలినటువంటి అధికంగా ఉన్నటువంటి నీటిని ఆవిరి రూపంలో తన పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి గాలిలోకి పంపడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే ఏమంటారు ట్రాన్స్పిరేషన్ అంటారు. సుందర్బాన్స్ అంటే సుందర్బాన్ అడవులు అని అంటాం. మనం దక్షిణ మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సుందర్బాన్ అడవులు అనేటువంటివి పెరుగుతుంటాయి, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సముద్ర ప్రాంతాల దగ్గర నదుల ప్రాంతాల దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ చూసుకున్నట్లయితే ది డామినేట్ మ్యాంగ్రూవ్ స్పైసెస్ ద వెస్ట్ బెంగాల్. మ్యాంగ్రూవ్స్ వీటిని మడ అడవులని కూడా అంటారనమాట. తర్వాత కాన్ఫిషియస్ ట్రీస్ అంటే శంఖాకారపు అడవులు.
మనం చూసుకున్నట్లయితే షర్ప్స్ హ్యావింగ్ ద నీడిల్ షేప్డ్ లీవ్స్, అంటే నీడిల్స్ అంటే సూది ఆకారంలో ఉన్నటువంటి సూదుల్లాగా ఉండేటువంటి ఆకులు కలిగినటువంటి శంఖాకారం కలిగినటువంటి చెట్లని ఏమని పిలుస్తాము అంటే కాన్ఫియస్ ట్రీస్ అని అంటారు. తర్వాత అర్బనైజేషన్, పాపులేషన్ షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేటువంటి వాళ్ళు పనుల కోసం వాటి కోసం పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్ళి పట్టణాలు అనేటువంటివి ఎక్కువ అవ్వడం అనేటువంటి జరుగుతుంటుంది. దాన్ని అర్బనైజేషన్ అని అంటారు. అబార్జినల్ అంటే ఆదిమ కాలం నుండి. అబార్జినల్ అంటే ఏంటిది అని అంటే ఆదిమ వాసులు అని అర్థం. ప్రారంభం నుండి అంటే చూసినట్లయితే ఇన్హాబిటింగ్ ఇన్ ఏ ల్యాండ్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్, ప్రారంభం కాలం నుండి భూమి మీద నివసించేవారు అని అర్థం. ప్రారంభ కాలం నుండి భూమి మీద నివసించేవారు అని అర్థం. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం. ర్యాపిడ్ ఇంక్రీజింగ్ ఇన్ ఎర్త్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్, అంటే భూమి మీద వాతావరణం అంటే టెంపరేచర్ అనేటువంటిది, శీతోష్ణ స్థితి అనేటువంటిది ఎక్కువ ఈ భూమి వేడెక్కడాన్ని దాన్ని ఏమంటాము అని అంటే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. అంటే చెట్లను ఎక్కువగా నరికేయడం వలన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల ఈ భూమి వేడెక్కడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత సాయిల్ ఎరోషన్ అంటే నేల కోత. గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి పై పొర అంటే నేలలు అనేటువంటివి కొట్టుకొని పోవడాన్ని, అంటే అధికంగా వరదలు రావడం, చెట్లను ఎక్కువగా నరికివేయడం మూలంగా ఈ ఏమవుతుంది అని అంటే సాయిల్ ఎరోషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం గ్లాజరీ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది, ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి మీకు చెప్పినటువంటి లెసన్స్లో నుంచి తీసుకొని వాటికి ఆన్సర్స్ అనేటువంటివి రాయండి. అట్లాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, కొన్ని బిట్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా రాయండి. అట్లాగే మనకు ఈ ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకునే విద్యార్థినులందరూ కూడా మీరందరూ కూడా నోట్బుక్లో టీచర్స్ చెప్పేవన్నిటి కూడా రాసుకుని నోట్బుక్లో రాయండి. అట్లాగే మనకు ఈ ఆన్లైన్ క్లాస్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ కోరడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందరికీ థ్యాంక్స్.